నిజంగా చాలా మంచి రోజు. ఒక వైపు మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక గిన్నెస్ రికార్డ్ సృష్టించడానికి రాజ్పత్ కంపెనీ ముందుకొచ్చారు. మన కాన్స్టిట్యున్సీకి అలాంటి ఒక గిన్నెస్ రికార్డ్ దేశవ్యాప్తంగా కాదు వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చేటట్టు ఒక మంచి ఆలోచనతో ఆ కంపెనీ మనకి ఇవాళ 4 గిన్నెస్ రికార్డులకి ప్రారంభం చేశారు. ఈ 1 వీక్ ఆ వర్క్ కొనసాగుతుంది. అంటే మన బాబా గారి ఆశీస్సులు మన కాన్స్టిట్యున్సీల మీద ఉన్నాయి. ఆయన 100వ జన్మదిన సందర్భంగా ఇవన్నీ మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఇంకో మంచి కార్యక్రమంతో స్కూల్ అప్గ్రేడేషన్ ఇంప్రూవ్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ ఇవాళ మనం అందరం కలవడం జరిగింది. దాదాపు 5,78,88,000 రూపాయలతో ఒక మంచి అప్గ్రేడెడ్ స్కూల్ బిల్డింగ్, క్లాస్ రూమ్స్తో పాటు పిల్లలకి డార్మెటరీ ఫెసిలిటీ అండ్ స్టాఫ్ క్వార్టర్స్కి కావాల్సిన ఏర్పాట్లు శంకుస్థాపన ఇవాళ చేయడం ఇక్కడ. అది కూడా ఈ ఎక్స్టెంట్ 3.1 ఎకరాల్లో ఇది చేస్తున్నారు అంటే చాలా, అంటే ఆ ఎడ్యుకేషన్ వైపు ప్రతి వర్గంలో ఉన్న పిల్లల భవిష్యత్తు వైపు ఆలోచిస్తున్న ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. 16-18 నెలలు అయింది ఇప్పటికి మన కూటమి ప్రభుత్వం వచ్చి. అన్ని విధాలుగాను డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వైపు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇబ్బంది అయినా కూడా డెవలప్మెంట్ ఉంటే తప్ప మన పిల్లల భవిష్యత్తు బాగుండదు అనే ఒకే ఒక ఆలోచనతో మన సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మిగతా అందరు మినిస్టర్లు కానివ్వండి, ప్రతి దాంట్లోనూ అమౌంట్ జనరేషన్ అండ్ అమౌంట్ ని కరెక్ట్ యూసేజ్ లోకి వాడడం. అంటే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమం. సో మనము గత ప్రభుత్వం కూడా చూసాం, గత 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది. నాకైతే పెద్ద లేస్తేనే పేపర్కి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కనపడేవి. సాక్షి పేపర్లో నిండా ఫస్ట్ పేజ్లోనే ఉండేది. కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వైపు మనము తిరిగి చూసుకుంటే ఎక్కడా కూడా మంచి రోడ్డు వేసింది లేదు, స్ట్రీట్ లైట్లు వేసింది లేదు, పోనీ ఒక స్కూల్ బిల్డింగ్ కొత్తగా ప్రారంభించినది లేదు. మొత్తం కూల్చడాలు మాత్రమే చూసాం. వచ్చి రంగానే ప్రజావేదిక కూల్చడం కానివ్వండి, ప్రతి ఒక్కరి మీద అక్రమమైన కేసులు పెట్టడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనం బయటికి వచ్చి మన రాష్ట్రానికి మళ్ళీ ఊపిరి తెచ్చుకునేలా ఒక సమయం తెచ్చుకొని ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న ఒక స్టేట్ ని ముందుకు తీసుకెళ్తున్న ఒక సీఎం గారి దృష్టిని, ఆయన కార్యదక్షత గురించి మనం ఆలోచించాలి. సో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఏమాత్రం వెనకడుగు వేయకుండా చేస్తున్న ఒక మంచి ప్రభుత్వం మన దగ్గర ఉంది అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిజంగానే మెచ్చుకోవాలి. అదేవిధంగా మనకి కూడా ఇంకా ఏమైనా ఐడియాస్ మీకు ఉంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ వైపు మన స్వామివారి ఆశీస్సులు మన మీద అంతా ఉన్నాయి. సో ఇంకా అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరికి అర్జీల రూపంలో తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నాకు నల్లమాల్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్స్టెన్స్ లో భాగంగా బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మామూలుగా స్కూళ్ళకి ఇంత స్థలాలు ఉండవు. దీనికి 3 ఎకరాల 10 సెంట్లు ఉంది. 5,70,88,000 ప్లస్ 16 లక్షలు, దాదాపు 5,71,00,000 శాంక్షన్ చేశాము. ఈ నిర్మాణం కూడా 15 నెలల లోపల కంప్లీట్ చేయమని కాంట్రాక్టర్కి అది ఉత్తర్వులు ఇచ్చాం. అంటే ఒక అందమైన, అద్భుతమైన, చాలా చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉండే ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్కి రాబోతోందని చెప్పి సందర్భంగా
మీకు గుర్తు చేస్తున్నాం. దీని కెపాసిటీ 320, 200 మాత్రమే ఉన్నారు. 300 మంది దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద డైనింగ్ హాల్, 3700 స్క్వేర్ ఫీట్ డైనింగ్ హాల్. అట్టయితే 320 మంది తినచ్చు. అటువంటి పెద్ద డైనింగ్ హాలు, టాయిలెట్స్, స్టాఫ్ క్వార్టర్స్, టీచర్లు ఉండేదానికి అన్ని హంగులతో, అన్ని వసతి సదుపాయాలతో చాలా అద్భుతంగా దీన్ని నిర్మిస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తిస్తున్నాం. ఒకటి, మామూలు స్కూళ్ళ కంటే రెసిడెన్షియల్ స్కూళ్ళకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. మొదట్లో నేను నల్లమాడ శాసనసభ్యుగా ఉన్నప్పుడు ఈ హాస్టల్స్కు, ఇప్పుడు ఏవైతే హాస్టల్స్ జనాలు లేరంటున్నారో ఆ హాస్టల్ సీట్లు ఇవ్వలేక మళ్ళా తత్కాల కింద తీసుకొచ్చి అదనంగా కొన్ని సీట్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. అంత హెవీ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడే చదువు ఉండాలి, అక్కడే క్లాస్ రూమ్స్ ఉండాలి, అక్కడే అకామిడేషన్ ఉండాలి అనే దానికి ఇక్కడ విలువ ఎక్కువ పెరిగింది. కాబట్టి కేజీబీయూలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఎస్సీ రీజనల్ స్కూల్స్ కానీ, ఎస్టీ రీజనల్ స్కూల్స్ కానీ వీటికి ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇక్కడ హాస్టల్ పెట్టుకుని ఎక్కడో స్కూల్ ఉంటే దానికి విలువ డిమాండ్ తగ్గింది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ స్థలంలో నాకు గుర్తుంది బాగా, ఇక్కడే పల్లెనిద్ర చేశా. ఈ బిల్డింగ్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పల్లెనిద్ర కూడా చేశాను. ఇది నల్లమాడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ నల్లమాడలో మొట్టమొదటి శాసనసభ అయిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇక్కడ శాంక్షన్ చేశాం. నేను ఎన్నికైన ఒక 2 నెలల లోపలే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇక్కడ శాంక్షన్ చేశాను. కానీ కొంతమంది వచ్చారు, నల్లమాడలో మా కళాశాల ఉంది ప్రైవేటు, ఇది ఓడిస్కి మార్చమని వచ్చారు. నల్లమాడ హెడ్ క్వార్టర్ ఇది, నన్ను నల్లమాడ శాసనసభ్యుని పిలుస్తారు, ఓడిసి శాసనసభ్యుని పిలిచారు, కాబట్టి ఇక్కడే పెడతానని చెప్పి ఇక్కడే ప్రభుత్వ జూనియర్ కళాశాల పెట్టించిన అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత ఎస్సీ రెసిడెన్స్ స్కూల్ ఒకటి ఉంది రెడ్డిపల్లి దగ్గర. ఆ ఎస్సీ రెసిడెన్స్ స్కూల్ రావడం కూడా చాలా విచిత్రం. అప్పట్లో పూనం మాలకొండ అని సెక్రటరీ ఆమె ఈ సొసైటీ సెక్రటరీకి. ఏదో అసెంబ్లీలో ఒక క్వశ్చన్లో మేడం పోస్ట్పోన్ చేయబడి జరిగింది. నేను అప్పుడు ఎక్కువగా ఉన్నా. అసెంబ్లీ జరిగే క్వశ్చన్ పోస్ట్పోన్ చేయడం వల్ల ఆ మేడం, సార్ మీరు నాకు సాయం చేశారు, ఏదైనా ఒకటి కోరుకోండి సార్ అన్నాను. అమ్మ ఆదిలాబాద్లో రెసిడెన్స్ స్కూల్ ఉంది, అది క్లోజ్ చేస్తున్నారు, ఇమీడియట్గా నల్లమాడమ్మ బ్యాక్వర్డ్ ఏరియా ఆ రెసిడెన్స్ స్కూల్ ఇమ్మంటే నెక్స్ట్ డే మళ్ళీ ఒక్క రోజులోనే ఆర్డర్ ఇచ్చేసింది అన్న. అది ఎస్సీ రెసిడెన్స్ స్కూల్ నల్లమాడ రెడ్డిపల్లి దగ్గర ఉండేది. అది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్, అది కూడా మనం తెచ్చాం. తర్వాత ఎక్కువ ఉండే కేజీబీవి కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఈ ఎస్టీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ అన్ని నా హయాంలో తెచ్చిన అని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, వెనకబడిన ప్రాంతంలో పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి ఇన్ని స్కూల్స్ ఏర్పాటు చేశాం. ఇన్ని అట్ ఏ టైం ఏమన్నా కూడా లేవు, ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.